హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఇంకొక అన్బాక్సింగ్ వీడియో రావడం జరుగుతుంది. అది ఐఫోన్ 17 నేను తీసుకోవడం జరిగిందండి. ఐఫోన్ 17 కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చూపెడదాం అందరికి అన్నట్టు. నాకు ఎంత పడింది, ఏంది, ఎక్కడ తీసుకున్నా, మనం తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి, మనకు రిస్క్ లేకుండా. ఇప్పుడు ఆన్లైన్ లో తీసుకుంటే ప్రొడక్ట్ కరెక్ట్ వస్తుందా లేదా తెలియదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా. నేను ఆఫ్లైన్ లో తీసుకోవడం జరిగింది. ఆఫ్లైన్ లో తీసుకుంటే బెనిఫిట్ ఉందా, ఆన్లైన్ లో తీసుకుంటే బెనిఫిట్ ఉందా, మనకు ప్రైస్ ఎంత పడింది, ఏంది అనేది మొత్తం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుస్తా. అన్బాక్సింగ్ చేస్తూ మనం మిగిలిన వివరాలు మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అన్బాక్సింగ్ చేస్తా. మా చిన్నోడు చేస్తారంట, వాంతో చేపిస్తా. నేను తీసుకున్నది వచ్చేసి ఐఫోన్ 17 256 బేస్ మోడల్ అండి. ఇది మన బ్లూ కలర్ తీసుకోవడం జరిగింది. మీకు కనబడుతుంది అనుకుంటా. ఫీల్ చేసేసండి. జస్ట్ ఏముండదు, అవి రెండు తీసేయడం ఉండదు. మనకు ఏమో కత్తి అవసరం ఉండదు కదా, డైరెక్ట్ మొబైలే ఉంటుంది. ఈ యాపిల్ బాక్స్ లో ఏం రావండి. జస్ట్ ఇప్పుడు ఇంతకుముందు పేపర్ వర్క్ కూడా ఉండే, పేపర్ వర్క్ కూడా తీసేసి స్టిక్కర్స్ తీసేసిండ్రు. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ లోనైతే ఏం రావు. పేపర్ వర్క్ లేదు, స్టిక్కర్స్ లేవు, చార్జర్ లేదు. ఓన్లీ చార్జర్ కేబుల్ వస్తుంది, మొబైల్ వస్తుంది. ఇంత ఇవి రెండే ప్రొడక్ట్స్ వస్తాయండి. చార్జర్ కేబుల్ మొబైల్ ఫోన్ అంతే. ఈ కేబుల్ కూడా పక్కకు పెట్టేసి మన ఫోన్ గురించి మాట్లాడదాం. నేను ఫస్ట్ టైం ఐఫోన్ యూజర్ అండి. ఇప్పటి వరకు నేను ఐఫోన్ వాడలేదు. అంటే ఐప్యాడ్ ఉంది నాకు, ఇక్కడ ఈ సైడ్ ఉంది, మీరు చూస్తున్నాను అనుకుంటా. ఐప్యాడ్ ఎడిటింగ్ కోసం నేను ఐప్యాడ్ తీసుకున్నా. ఐప్యాడ్ లో ఎడిటింగ్ ఉంది, కానీ ఇప్పటివరకు ఐఫోన్ అయితే వాడలేదు. ఇప్పటివరకు నేను వన్ ప్లస్ నాట్ ఫస్ట్ జనరేషన్ మొబైల్ వాడడం జరిగింది. అది ఖరాబ్ అవడంతో నేను కొత్త ఫోన్ తీసుకుందాం అనుకున్నా. ఇది కాస్త నాకు డిస్కౌంట్ ఎక్కువ వచ్చింది. ప్లస్ నాకు ఎడిటింగ్ ఇందులో నుంచి యాప్ ఇందులో కూడా పనిచేస్తుంది కదా. నేను లూమా ఫ్యూజన్ ఎడిటింగ్ యాప్ వాడతా అండి, అది ఇందులో కూడా పనిచేస్తుంది. కెమెరాతో రికార్డ్ చేసి ఊరికే సెటప్ చేయడం ఇబ్బంది అవుతుంది. అవసరమైతే డైరెక్ట్ దీంతో రికార్డ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఐఫోన్ తీసుకోవడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి లుక్ ఇలా ఉందండి. స్పెక్స్ విషయానికి వస్తే 8 GB ర్యామ్ 256 GB మెమరీతో రావడం జరుగుతుంది. దీని డిస్ప్లే వచ్చేసి 6.3 ఇంచెస్ అండి. సూపర్ రెటీనా XDR డిస్ప్లే ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు ఇచ్చిన ఐఫోన్ 16 వరకు ఇచ్చిన నార్మల్ డిస్ప్లే కాకుండా 128 రిఫ్రెష్ రేట్ తో 16.3 ఇంచ్ OLED డిస్ప్లే ఇవ్వడం జరిగింది. ఆ ప్రమోషన్ డిస్ప్లే మన బేస్ మోడల్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఐఫోన్ 16 అలా ఉండపోవు. అప్పుడు 68 రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు 128 కు పెంచడం జరిగింది. ప్రమోషన్ డిస్ప్లే కూడా ఇవ్వడం జరిగింది బేస్ లో. అందుకే నేను ఐఫోన్ 17 తీసుకోవడం జరిగింది. బ్రైట్నెస్ కూడా 3000 నిట్స్ కు పెంచడం జరిగిందని. ఇంతకుముందు ఐఫోన్ లో 2000 నిట్స్ ఉండే, నార్మల్ ఏమో 1000 నిట్స్, పీక్ ఏమో 3000 నిట్స్ అండి. బేస్ కాకుండా ఐఫోన్ సిరీస్ లో వేరే వాటికేమో A19 Pro రావడం జరుగుతుంది. బేస్ కేమో A19 చిప్ రావడం జరుగుతుంది. జస్ట్ ఒక 20% బూస్ట్ ఉంటుంది అంతే. కెమెరాస్ వచ్చేసి రెండు 48 MP ఇవ్వడం జరిగిందండి. కెమెరా క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. ఫ్రంట్ 18 MP ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అప్గ్రేడ్ చేయడం జరిగింది. అన్ని ఐఫోన్స్ లో 18 MP ఇవ్వడం జరిగింది. టాప్ మోడల్ లో అయినా బేస్ మోడల్ లో అయినా. ఇంత 12 MP ఉండేది, దాని డైరెక్ట్ 18 MP కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. వీడియో రికార్డింగ్ కేపబిలిటీ వచ్చేసి 4K ఏమో 60 ఫ్రేమ్స్ వరకు హ్యాండిల్ చేయడం జరుగుతుంది. 4K 60 ఫ్రేమ్స్ వరకు హ్యాండిల్ చేయడం జరుగుతుంది వీడియో. 1080p ఏమో 240 ఫ్రేమ్స్ వరకు హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ కెమెరా కూడా 4K 60 ఫ్రేమ్స్ వరకు సపోర్ట్ చేయడం జరుగుతుందండి. దీని ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి వైర్లెస్ గానేమో 25 వాట్, వైడ్ గానేమో 40 వాట్స్. ఇది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీని స్పెక్స్ అన్ని మీకు కూడా అర్థమైనాయి అనుకుంటా. బూట్ చేసి సెటప్ చేశాక మళ్ళీ మీతో మాట్లాడతా. ఓకే ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడే సెటప్ చేశా. దీన్ని ఏం వాడలే కాబట్టి మీకు ఎలా ఉంది ఏంది అనేది నేనేం చెప్పలేను. దీని కెమెరాస్ అయితే బాగుంటాయండి. నేను ఆల్రెడీ కొన్ని రివ్యూస్ కూడా చూశాను. ఆల్రెడీ ఫస్ట్ అన్బాక్స్ చేసిన వాళ్ళ రివ్యూస్ అవి చూసాక తీసుకున్నా. కెమెరాస్ అయితే బాగున్నాయి. సెటప్ చేసే లోపు ఇక్కడైతే హీట్ అయితే తెలుస్తుందండి. కాస్త కొంచెం హీట్ అయింది. హీట్ గా అవేం లేవు నా దగ్గర. హీట్ అయితే తగులుతుంది, ఏర్పడుతుంది మనకి హీట్ ఇక్కడ అవుతున్నట్టు. సెటప్ చేసేలేపు 15 నిమిషాలు జస్ట్ ఆపిల్ ఐడి కొట్టి మొత్తం ఇనిషియల్ సెటప్ చేసడానికి హీట్ అయింది. మరి గేమ్స్ అవి ఆడితే ఎలా ఉంటది అనేది ఎవరైనా రివ్యూ చూడండి, దానిలో మీకు ఏర్పడుతుంది. నేను మెయిన్ ఈ అన్బాక్స్ చేయడానికి కారణం ఏంటంటే, నేను తీసుకున్న ప్రైస్ తీసుకోవడానికి ఎలా చేయొచ్చు ఏంది అనేది చెప్పడానికి తీసుకున్నా. నేను ఆన్లైన్ లో తీసుకోలేదండి, ఆఫ్లైన్ లో తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇక్కడ కనబడుతుందో లేదో 82,900 అని ఉంది. 82,900 కు మనకు 6,000 క్రెడిట్ కార్డ్ నుంచి డిస్కౌంట్ రావడం జరిగిందని. SBI క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన, SBI కానీ ICICI కానీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 6,000 ఆఫ్ రావడం జరుగుతుంది ఆఫ్లైన్ స్టోర్స్ లో. ప్లస్ నాకు స్టోర్ డిస్కౌంట్ కింద 2,000 ఇవ్వడం జరిగింది. 82,900 మొబైల్ ప్రైస్ అండి. మన క్రెడిట్ కార్డ్ ఆఫర్ వచ్చేసి 6,000 ప్లస్ స్టోర్ డిస్కౌంట్ వచ్చేసి 2,000, 74,900 పడడం జరిగింది. ఆన్లైన్ లో కూడా ఈ ప్రైస్ లేదు, లోయెస్ట్ కు దొరికిందండి. ప్లస్ దీంతో పాటు అడాప్టర్ వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మనం ఆన్లైన్ లో కొంటే అడాప్టర్ సపరేట్ గా కొనాలి. ఇప్పుడు అది 40 వాట్స్ అంటే మినిమం మనం 35 వాట్స్ అన్న 75 వాట్స్ అన్న ఉంది. 40 వాట్స్ డైరెక్ట్ యాపిల్లో లేదు. 35 వాట్స్ అన్న కొనాలి, లేకపోతే 75 వాట్స్ అడాప్టర్ అన్న కొనాలి. ఈజీగా 3,500 నుంచి 5,000 అవుతుంది. నాకు అడాప్టర్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఒకవేళ 20 వాట్స్ అడాప్టర్ ఇచ్చినా, 20 వాట్స్ అడాప్టర్ అంటే ఒక 2,000 అనుకోండి, మనకు -2,000 కూడా అవుతుంది కదా ఈడ తీసుకున్నందుకు. 72,900 పడడం జరిగినట్టు. మనకు ఒక మన స్క్రీన్ గార్డ్ ఉన్న కేసు కొనుక్కుంటే సరిపోతుంది. కాబట్టి ఆఫ్లైన్ లో తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మీరు ఏమైనా బార్గెన్ చేస్తే ఇంకా 1,000 రూపీస్ కూడా నాకు ఆఫ్ ఇస్తా అన్నాడు, కానీ నేను తీసుకునే తొందరలో మర్చిపోయినా. 74K ఇస్తా అన్నారు దీన్ని నాకు. కాకపోతే నా తొందరలో మళ్ళీ వెళ్తే గిట్ట అడుగుతా వాళ్ళను, ఇస్తా అన్నారు మరి ఏదైనా యాక్సరీస్ ఇవ్వమని. కాబట్టి ఆఫ్లైన్ లో తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. రిస్క్ ఉండదు. మళ్ళీ మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం అక్కడే చూసుకొని రావడం జరుగుతుంది. పెద్ద అమౌంట్, ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి ఆఫ్లైన్ ప్రిఫర్ చేయండి. ప్లస్ ఇట్లా ఆఫర్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర బార్గెన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. నేను ఈ వీడియో చేయడానికి కారణమే ఇది.
ప్రైస్ తక్కువలో మనం ఆఫ్లైన్లోనే తీసుకోవచ్చు. ఆన్లైన్కి వెళ్ళడం కంటే ఆఫ్లైన్ బెటర్. అందుకోసమే మీకు చెప్తున్నా, కుదిరితే ఆఫ్లైన్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్. థ్యాంక్ యూ.